అని డాడీ చాలా వర్క్లో ఉన్నాడు, లియోని బయటికి పద. భలే ముద్దు ఉంది కదా. తల్లి ఒకసారి కిందకి దింపా, స్నాప్ తీసుకుంటా. సరే తీసుకున్నా అంకుల్. ఏడిపోయినాడు అంకుల్ మీ ఫ్రెండ్? ఉండు తల్లి, నేను పోయి చూసొస్తా. ఏమైంది, ఎందుకు అట్లా లియోని ఎవరు ఎత్తుకెళ్ళిపోయినారు? అసలు ఎవరు తీసుకోమన్నారు బయటికి మిమ్మల్ని? ఊరికనే అలా తీసుకెళ్ళాం నాన్న. 20,000 అది కనీసం 20 రోజులు కూడా ఇంట్లో లేదు. అసలు మీకు తలకే పనిచేస్తాడా? లియో లోపల తీసుకెళ్ళండి. అసలు ఎవరు బ్రో మీరు, ఎందుకు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకొచ్చారు? సేవ్ స్ట్రీట్ డాగ్ అనే ఎన్జిఓ ఉంది సార్ మాకు. ఇలాంటి కాస్ట్లీ బ్రీడ్ కుక్కలను మేము బ్యాన్ చేయించాలనుకుంటున్నాం. అవేం చేసాయి? మన ఇండియాలో కాస్ట్లీ డాగ్స్ మీద పెట్టే ఖర్చులో కనీసం 1% ఈ స్ట్రీట్ డాగ్స్ మీద పెడితే వాటిలే మరింత బెటర్గా ఉంటుంది సార్. వాటిని అయితే ఇలాంటి వాళ్ళు కొనేస్తారు. మరి ఈ స్ట్రీట్ డాగ్స్ పరిస్థితి ఏంటి? వాటిని తెచ్చే పరిస్థితులు అలానే వదిలేస్తారు. మరి ఇవేమో రాజులాగా బతుకుతారు. మేము ఈ జనాలకి తెలియజేయాలనుకుంటున్నాం, ఈ కాస్ట్లీ డాగ్స్ లో ఏం ప్రత్యేకత లేదు. ఈ జనాలంతా కులం పేరుతో, కులం మతం పేరుతో, మతం హోదా పేరుతో ఈ మనుషులు ఎప్పుడు ఇలాంటి వాటిలో ఎక్కువ తక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ జంతువుల విషయాల్లో కూడా అదే చేస్తున్నారు. నిజమే సార్. ఒక్క చిన్న రిక్వెస్ట్ సార్, మీరు ఎప్పుడైనా డాగ్ని అడాప్ట్ చేయాలనుకుంటే ఒక్కసారి వీధిలో తొంగి చూడండి సార్.